మా దేవుడిని నమ్ముకుంటే మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా, మురికి బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి కొంచెం సరిపోయంగానే తెల్లగా వస్తాయి బట్టలు. అలాగే వాళ్ళు ఒకసారి నీళ్ళలో ముంచి తీయగానే పాపాలన్నీ మొత్తం పోయి తెల్లగా వస్తారు మన బయటికి. సో హిందూ గ్రంథాలు ఇప్పుడు కూడా ఏం చెప్తాయంటే సర్వే జన సుఖినో భవంతు చెప్తాయి. అంటే అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని చెప్తాయి. కానీ కొన్ని గ్రంథాలు ఉంటాయి, వాటి పేరు నేను ఉదాహరించకపోయినా మీకు తెలుస్తుంది. మా దేవుడు ఒక్కడే దేవుడు, మా దేవుడిని నమ్మని వాళ్ళు నరకానికి పోతారు. వాడిని పాపాలు చేసినా సరే, ఎన్ని హత్యలు చేసినా సరే, ఎన్ని మానభంగాలు చేసినా సరే, మీరు ఎన్ని పాపాలైనా చేయండి, ఎన్ని దుర్మార్గాలైనా చేయండి, ఒక్కసారి మిమ్మల్ని సర్ఫేస్ ఉతికామంటే మా దగ్గర మీరు చక్కగా పాపాలని కడగబడి తెల్లగా తలతల్లాడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మనిషి చేసినటువంటి తప్పులకి కర్మ అనుభవించాల్సిందే. మన ఇంట్లో బిడ్డలు తప్పు చేస్తే మనం దండిస్తామా లేదా? భగవంతుడు కూడా అలాగే దండిస్తాడు. అయితే చాలా మంది సెక్యులర్ హిందువులు అంటారు, అంటే అన్ని మతాలు ఒకటే, అన్ని మత గ్రంథాలు ఒకటే అనుకునే వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటి, భగవంతుని తలుచుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, మన జీవితం జరిగిపోతుంది కదా మనకేంటి అనేది చాలా మంది ఉండేటువంటి ప్రశ్న. ఈ రోజుల్లో హిందూ సమాజంలో ధర్మం గురించి తెలుసుకునేటువంటి ఈ వ్యవస్థ అనేది లేకపోవడం వల్లే మనలో మతం మారడం గానీ, మన వాళ్ళు అమాయకంగా ఉంటూ అన్ని మతాలు ఒకటే అనుకోవడం గానీ ఇదంతా జరుగుతుంది.